కరువు కారణంగా మోయాబు దేశానికి వెళ్లడం. ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములో ఒకప్పుడు కరువొచ్చింది. అప్పుడు ఎలీమెలెకు అను మనిషి తన భార్య నయోమి మరియు 2 కుమారులతో కలిసి ఆహారం కోసం మోయాబు దేశంకు వెళ్లాడు. అక్కడ కొంతకాలం నివసించిన తర్వాత ఎలీమెలెకు మరణించాడు. నయోమికి 2 కుమారులు ఉండేవారు, మహ్లోను మరియు కిలియోను. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఒకరు రూతును, మరొకరు ఓర్పాను పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆ 2 కుమారులు కూడా మరణించారు. అలా నయోమి తన భర్తను, కుమారులను కోల్పోయి చాలా బాధలో పడింది. 2. రూతు నయోమిని విడిచిపెట్టలేదు. తర్వాత నయోమి తన స్వదేశమైన బేత్లెహేముకు తిరిగి వెళ్లాలని నిర్ణయించింది. ఆమె తన కోడళ్లకు ఇలా చెప్పింది: మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి. ఓర్పా తిరిగి వెళ్ళింది, కాని రూతు నయోమిని విడిచిపెట్టలేదు. రూతు ఇలా చెప్పింది: మీరెక్కడికి వెళ్తే అక్కడికే నేను వస్తాను. మీరెక్కడ ఉంటే అక్కడే నేను ఉంటాను. మీ ప్రజలే నా ప్రజలు, మీ దేవుడే నా దేవుడు. అలా రూతు నయోమితో కలిసి బేత్లెహేముకు వచ్చింది. 3. రూతు పొలాల్లో ధాన్యం ఏరడం. వారు బేత్లెహేముకు వచ్చినప్పుడు అది యవల పంట కాలం. నయోమిని పోషించడానికి రూతు పొలాల్లో మిగిలిన ధాన్యాన్ని ఏరడానికి వెళ్ళింది. ఆమె పనిచేసిన పొలం బోయజు అనే ధనవంతుడి పొలం. బోయజు రూతు గురించి తెలుసుకున్నప్పుడు ఆమె నయోమికి చూపిన ప్రేమ మరియు విశ్వాసాన్ని చూసి చాలా సంతోషించాడు. అతను తన పనివారికి ఇలా చెప్పాడు: ఆమెకు అడ్డంకి చేయకండి, ఆమెకు కొంత ధాన్యం కూడా వదిలేయండి. అలా రూతు రోజూ కష్టపడి పనిచేసి నయోమికి ఆహారం తీసుకువచ్చేది. 4. నయోమి యోచన. నయోమి గమనించింది కి బోయజు వారు బంధువు. ఆ కాలంలో ఒక ఆచారం ఉండేది: కుటుంబాన్ని రక్షించడానికి బంధువు పెళ్లి చేసుకోవచ్చు. నయోమి రూతుకు బోయజును గౌరవంగా కలవమని చెప్పింది. రూతు నయోమి చెప్పినట్టే చేసింది. బోయజు రూతు వినయాన్ని చూసి ఆమెను గౌరవించాడు మరియు ఆమెకు సహాయం చేయాలని నిర్ణయించాడు. 5. బోయజు రూతును వివాహం చేసుకోవడం. అయితే బోయజు కంటే దగ్గర బంధువు మరొకడు ఉండేవాడు. కాబట్టి బోయజు పట్టణ ద్వారం దగ్గర పెద్దల ముందు ఆ విషయం చెప్పాడు. ఆ బంధువు రూతును పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అందువల్ల బోయజు ఆ హక్కును స్వీకరించి రూతును వివాహం చేసుకున్నాడు. 6. దేవుని ఆశీర్వాదం. దేవుడు రూతును ఆశీర్వదించాడు. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు ఓబేదు. ఓబేదు తర్వాత యెస్సేకు తండ్రి అయ్యాడు. యెస్సే నుండి దావీదు రాజు పుట్టాడు. దావీదు వంశంలోనే తర్వాత యేసుక్రీస్తు జన్మించాడు. 7. ఈ కథ మనకు చెప్పే పాఠాలు. విశ్వాసం మరియు నిబద్ధత దేవుని ఆశీర్వాదాన్ని తెస్తాయి. కష్టకాలంలో కూడా ప్రేమను విడిచిపెట్టకూడదు. దేవుడు వినయంగా ఉన్నవారిని ఎత్తి నిలబెడతాడు. రూతు కథ దేవుని ప్రణాళికలో ఒక సాధారణ స్త్రీ కూడా ఎంత గొప్ప పాత్ర పోషించగలదో చూపిస్తుంది.